మనం పూజలు చేస్తూ ఉంటాం. కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం. ధ్యానం అనేది ఉన్నతమైనది, చాలా గొప్పది. పరధ్యానంతో ఏ పని చేయరాదు. ఏ పని చేసినా అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది. మీకు బాగా తెలుసు. ప్రధ్యానంగా ఏ పని చేయరు మీరు. ఓకే, ఇప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి మొదలు పెట్టండి. మీరు కూర్చునే మీ రూము చీకటిగా ఉండాలి, లైట్ ఆపేయండి. నేలపై కూర్చోండి. నేలపై కూర్చున్నప్పుడు స్థిరంగా ఉండేలాగా, సుఖంగా కూర్చునేలాగా చూసుకోండి నేలపై. తరువాత శ్వాసపై ధ్యాస పెట్టండి. ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు ఎన్నో ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. ఒక 5-10 నిమిషాలు ఆగండి. దానికి ఒత్తిడి తీసుకురాకండి. ఆగితే వాటంతట అవే ఆలోచనలన్నీ పోతాయి. పోయి ఖాళీ అయిపోతుంది మనస్సు. మనస్సు శూన్యమై మనో ఆకాశం తయారైతే అప్పుడు నేను చెప్పిన ధ్యానం మొదలైనట్లు. సో ఈ మనో ఆకాశంతో శ్వాస మీద ధ్యాస పెట్టి స్థిరమైన సుఖాసనంలో కూర్చొని, నేలపై కూర్చొని, చీకటిలో కూర్చుంటే అలాగా రోజు గడుస్తూ, ప్రతిరోజు చేయాలి. గడుస్తూ ఉంటే మీకు టైము రేంజ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. అలాగా చేయటం వల్ల మీ మనస్సు ఆకాశంగా తయారవుతుంది, అంటే ఖాళీ అవుతుంది. మీరు ఒక 5 o'clock సరికి మీరు ఆ ధ్యానం నుంచి లేస్తారు. ఎంతో హాయిగా ఉంటుంది. మీకు తెలుస్తుంది అది, ఆ అనుభూతి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ రోజు చేసే పనులు, ఆ రోజు చేసే ప్రోగ్రామ్స్, ఆ రోజు చేసే వ్యాపారానికి సంబంధించిన క్రొత్త పనులు, లేకపోతే ఇంకేవైనా ఉద్యోగానికి సంబంధించిన పనులు, ఏ పని మీరు చేపట్టినా మీ ఆలోచనలన్నీ ఫ్రెష్గా, చక్కగా, హ్యాపీగా వస్తాయి. మంచి ఆలోచనలతో మీ పనులు మీరు సక్సెస్ఫుల్ చేసేసుకుంటూ ఉంటారు. ఇది దాని ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, ఆరోగ్యం చాలా బాగుంటుంది. షుగరు, బీపీలు ఉండవు ధ్యానం వల్ల. కాబట్టి మీరు